ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో అయితే కెప్టెన్సీ టాస్క్లు లేవు. అంటే కెప్టెన్ కూడా లేనట్టే. మరి కెప్టెన్ లేకపోతే ఎలా అనే దాని గురించి ముందు మనకి వివరణ అయితే ఇవ్వబోతున్నారు. నిజంగా ఈ బిగ్ బాస్ సీజన్ 8లో అయితే చాలా సర్ప్రైజ్లు అయితే ఉన్నాయి. అంతేకాకుండా గతంలో మనకి తెలిసిన కాన్సెప్ట్ని పూర్తిగా మార్చేసి ఒక కొత్త తరహా కాన్సెప్ట్ని అయితే డిజైన్ చేస్తున్నారు. అంతేకాకుండా కెప్టెన్ లేకపోతే మరి హౌస్లో ఎవరు లీడ్ చేస్తారు ఇలా దాని గురించి వాళ్ళలో వాళ్ళకి టాస్కులు పెట్టి ఒక 2 గ్రూపులుగా విడదీసి ఒక గ్రూప్కి ఒక్కో లీడర్ ఉండేటట్టు చూసుకుంటారు. సో ఏ గ్రూప్ అయితే గెలుస్తుందో ఆ గ్రూప్లో ఉన్న అందరూ కలిసి ఒక కెప్టెన్ని వాళ్ళలో వాళ్ళే ఎంచుకోవాలి. అంటే కెప్టెన్ అని కాకుండా ఒక లీడర్ లాగా ఎంచుకోవాలి. సో ఆ క్రమంలో కూడా నేను లీడర్ అంటూ కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ రకంగా బిగ్ బాస్ వాళ్ళైతే చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. అయితే ఇలా కెప్టెన్సీ విషయంలో కాదు, ఇంకా చాలా మనకి తెలిసిన కాన్సెప్ట్లన్నీ తీసేసి ఒక కొత్త థీమ్తో ఈ బిగ్ బాస్ సీజన్ 8ని డిజైన్ చేశారు. ఇక హౌస్లో చూపించిన ప్రతి ఒక్క యానిమల్కి కూడా ఒక ప్రత్యేకమైన పవర్స్ ఉంటాయి. సో ఒక్కో కంటెస్టెంట్ని ఒక్కో యానిమల్తో కూడా పోల్చే అవకాశం ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ హౌస్ ప్రోమోలో కూడా నాగార్జున గారు ఇక్కడ అందరూ పులిలా ఫీల్ అవుతుంటారు, కానీ వీకెండ్లో నేను డిసైడ్ చేస్తా ఎవరు పులి ఎవరు పిల్లి అనేది. సో ఆ రకంగా నాగార్జున గారు ముందేగానే మనకి హింట్స్ అయితే ఇచ్చేశారు.